హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహితీ వ్లాగ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఉసిరికాయ పచ్చడిని మంచి రుచిగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి. ఇలా చేసిన పచ్చడిని వేడి అన్నంతో తినాలే కానీ చాలా తృప్తిగా తింటారు. మరి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఉసిరికాయ పచ్చడిని చేయటానికి 1 కిలో ఉసిరికాయలను తీసుకున్నాను. మనం పచ్చడి కోసం ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. ముందుగా ఈ ఉసిరికాయలను వాటర్లో బాగా కడిగి తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇలా తడి లేకుండా తుడిచి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1 స్పూన్ మెంతులను తీసుకొని బాగా ఫ్రై చేయాలి. మనకు పచ్చడి చేదుగా రాకుండా ఉండటానికి మెయిన్గా మెంతులను బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్రని, మరొక 2-3 స్పూన్ల ఆవాలని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని పక్కన పెట్టిన ఉసిరికాయలను ఆయిల్లో వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. ఉసిరికాయలు ఫ్రై అయిందా కాలేదా అని 1 స్పూన్తో గుచ్చి చూడాలి. ఇలా ఫ్రై చేసిన ఉసిరికాయలను ప్లేట్లో తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన మెంతులు, జీలకర్ర, ఆవాలను మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఎల్లిపాయలను కూడా వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. పట్టుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్తో 1.5 గ్లాసు ఉప్పు, 2 గ్లాసుల కారం తీసుకొని అన్నిటినీ కలపాలి. అన్నీ కలిపిన దాంట్లో ఉసిరికాయలను వేసుకొని ఉప్పు, కారం, మసాలాలన్నీ ఉసిరికాయలకు పట్టేంతగా బాగా కలపాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఇదే నూనెలో పోపు పెట్టుకుందాం. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని 1 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పెట్టిన పోపును కొంచెం సేపు చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఈ పోపుని ఉప్పు, కారం బాగా పట్టిన ఉసిరికాయలో వేసుకొని బాగా కలపండి. అలాగే మనకి ఉసిరికాయ పచ్చడి అనేది కొంచెం వగరుగా వస్తుంది కదా అండి. ఆ వగరును బ్యాలెన్స్ చేయడానికి ఇందులోకి నిమ్మకాయ రసం తీసుకుందాం. ఇక్కడ నేను పులుపు కోసం 2 నిమ్మకాయలను తీసుకున్నాను. ఇలా పులుపును యాడ్ చేయడం వల్ల మెయిన్గా ఉసిరికాయలో ఉండే వగరు అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇలా నిమ్మరసంను బాగా కలిపి ఒక 2-3 రోజులు ఊరనివ్వండి. ప్రతిరోజు ఒకసారి కలుపుతూ ఊరబెట్టామంటే బాగా ఊరుతుంది. మీరు కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉసిరికాయ పచ్చడిని చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.